హాయ్ ఫ్రెండ్స్, మేము తిరుపతికి వెళ్తున్నాము లాస్ట్ శనివారం అని చెప్పేసి. లాస్ట్ శనివారం అమాస ఉంది కదా, అందుకని 4వ శనివారమే వెళ్తున్నాము మేము. ఫస్ట్ కాణిపాకం వెళ్ళామన్నమాట విఘ్నేశ్వరుని దగ్గరికి. అక్కడ వెళ్ళి స్నానాలు అంతా అయిపోయిన తర్వాత మా పిల్లలు ఆకలిస్తుందని చెప్పేసి టిఫిన్ చేస్తున్నారు, పూరి పూరి తింటున్నారు. నేను దర్శనం అయిపోయిన తర్వాత తింటానని చెప్పేసి తినలేదు. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ కాణిపాకం దర్శనం అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి దగ్గరికి కూడా వెళ్తున్నాం అనమాట. ఆమె దగ్గరికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుంటాము. అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత కొండపైకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాము స్వామివారి దర్శనాని కోసము. పబ్లిక్ చూడండి, వెహికల్స్ చూడండి ఎంతగానం ఉన్నాయో. చాలా అంటే చాలా రద్దీ ఉంది ఫ్రెండ్స్. పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు అసలు. ఇగో ఇక్కడ టోల్ గేట్ దగ్గర చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. చెక్ చేస్తారు కదా, అక్కడ ఫుల్ పబ్లిక్ అనమాట. అక్కడ అయిపోయిన తర్వాత కొండపైకి వెళ్తున్నాము, స్వామివారి కొండపైకి. అక్కడ వెళ్ళి మేము అక్కడ వెయిటింగ్ హాల్లో నన్ను కూర్చోబెట్టి వెళ్ళారనమాట మా వాళ్ళు. లగేజ్ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళు గుండ్లు చేసుకోవడానికి వెళ్ళారు. గుండ్లు చేసుకొని వచ్చిన తర్వాత స్నానాలు అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అయితే ఇది నేను 7 వారాల పూజ స్టార్ట్ చేసుకున్నాను కదా, నాకు 4వ వారం అనమాట ఈ వారము. ఈ వారం 4వ వారము నాకు ఇంటి దగ్గర వీలు కాదని చెప్పేసి కొండపైనే పెట్టుకుందామని పిండి దీపాలు మంచిగా రెడీ చేసుకొని అన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక్కడ పిండి దీపాలు పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ స్వామివారికి. పెద్ద దీపాలు ఉన్న దగ్గర అంటే ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాను. కాకపోతే అవి అక్కడ వెళ్ళేసరికి కొంచెం క్రాస్ అయినాయి. అయినా నూనె నిలబడడానికి మంచిగానే ఉందన్నమాట. ఒత్తులు వేసుకొని నెయ్యి వేసుకొని అక్కడ దీపాలు పెడదామని పెట్టేశాను. ఎల్లో బట్ట వేశాను అనమాట. పసుపు కలర్ క్లాత్ కూడా తీసుకెళ్ళి పసుపు కలర్ క్లాత్ పైన పెట్టేసి పెట్టుకుందామని పెట్టాను. కాకపోతే ఫుల్ గాలి ఉంది ఫ్రెండ్స్. ఆడ గాలి సన్న చినుకులు పడుతున్నాయి. ఫుల్ గాలి ఉంది, అసలు దీపాలు నిలబడట్లేదు. అయినా సరే ట్రై చేద్దామని అట్లాగే పెట్టేశాము. మా ఆయన నేను పచ్చకర్పూరం కూడా వేసి తొందరగా అదే ఏమంటారు తొందరగా అంటుకుంటాయని చెప్పేసి పెట్టేశాము. అయినా నిలబడట్లేదు. అట్లని దీపాల దగ్గరనే పెట్టేశాము అనమాట స్వామివారికి. మేము దీపాలు అలా అంటించి అక్కడనే పెట్టేశాము. పిండి దీపాలు పైన కింద అట్లా వరుసగా పెట్టేశామన్నమాట. అయితే ఈ 7 వారాల పూజలో నాది 4వ వారం కూడా మంచిగా కంప్లీట్ అయిపోయింది. స్వామివారికి నా పిండి దీపాలు అయిపోయిన తర్వాత టెంకాయ తీసుకొని టెంకాయ కొట్టాము ఫ్రెండ్స్. టెంకాయ కొట్టిన తర్వాత మంచిగా మొక్కుకున్నాము స్వామివారికి. మొక్కుకొని స్వామివారి దర్శనానికి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు స్వామివారికి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపించింది. ఆయనకు కూడా మొక్కుకొని వెళ్తున్నాము ఇప్పుడు స్వామివారి దర్శనానికి. పెద్ద క్యూ ఉంది ఫ్రెండ్స్ రోడ్ ఇవతల నుంచి. అసలు చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఎలా అవుతుందో దర్శనం అనుకున్నాం కానీ చాలా అంటే చాలా మంచిగా అయింది మాకు దర్శనము. దర్శనం అయిపోయిన తర్వాత బస్ స్టాండ్కి వచ్చాము చూడండి ఫ్రెండ్స్. అక్కడ మా అక్క వాళ్ళ ఫ్యామిలీ కలిసింది మాకు. వాళ్ళతో కలిసి మేము ఇంకా బస్ స్టాప్కి వచ్చేసాము. ఎంత మంచిగా అయిపోయిందంటే చాలా మంచిగా అయిపోయింది మాకు దర్శనం కూడా. నాది 4వ వారం కూడా మంచిగా పూర్తయింది ఫ్రెండ్స్.